హలో హాయ్. ఈరోజు నేను మామిడికాయతో ఉప్మా తయారు చేయాలని అనుకుంటున్నాను. చాలా బాగుంటుందన్నమాట. ఎలాగో మనకి వర్షాకాలం, బయట చక్కగా చిరుజల్లులు పడుతున్నాయి. సో మనం ఇప్పుడు మామిడికాయ ఉప్మాని చేసుకుందాం. సో ఓన్లీ పెద్ద ఉల్లిపాయ అయితే హాఫ్ ఉల్లిపాయ సరిపోతుంది. ఒక 6 పచ్చిమిరపకాయలు, చిన్న సైజు మామిడికాయ, తాలింపులు, నెక్స్ట్ ఉప్మా రవ్వ, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి. ఓకే, సో ప్రిపేర్ చేసేద్దాం అండి. తాలింపులు కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని మనం ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోవాలి. ఇది ఉప్మా రవ్వ. సో ఇది నా ఒక్కదానికే చేసుకుంటున్నాను కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కప్స్ యూస్ చేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా డబల్ ట్రిపుల్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు మామిడికాయ ఏంటంటే పుల్లగా, బాగా పుల్లగా ఇష్టపడేవాళ్ళు అయితే మామిడికాయ వేసేసుకోండి. లేదు అంత పులుపు ఇష్టం ఉండదు అనుకుంటే ఓన్లీ హాఫ్ కట్ చేసేసి ఇలా తొక్క తీసేసి తర్వాత వీటిని పీసెస్ కట్ చేసి చిన్నగా మిక్సీలో, అంటే ఎక్కువ కాదు, కచ్చబిచ్చగా మీరు క్రష్ చేసుకోండి. ఓకే, నేను మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం చిన్నగా జస్ట్ ఒక 5 సెకండ్స్ క్రష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా కచ్చబెచ్చగా ఇదిగో ఇట్లాగా క్రష్ చేసేసుకోవాలి. ఓకేనా? ఓకే, నౌ విల్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసేసి దాని మీద ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఓకే, నెయ్యి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ తాలింపులు వేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, ఈ మూడింటిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా గోల్డిష్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇందాక పెద్ద పీసుల్లా అనిపించాయా, బట్ మనం ఆయిల్లో వేగానే ఉల్లిపాయ దానంతటదే ఇలాగా విడిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, యాజ్ యూజువల్ ఉప్మాలాగే చక్కగా ఇందులో వాటరు వేసేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా ఇందులో వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, మనం మామిడికాయని ఇలా క్రష్ చేసేసుకున్నాం కదా, ఇది మామిడికాయ కూడా ఆ పీసెస్ అంటే ఇలా కచ్చబిచ్చగా మనం వేసాం కదా, అవి కూడా ఇందులో వేసేయాలి. సో ఇలాగా సేమ్ ఉప్మాయేనండి, ఇలాగా వాటర్ బాగా మరిగిపోవాలన్నమాట. సో యాజ్ యూజువల్, కానీ చాలా స్మెల్ ఎంత వస్తుందో తెలుసా, అరోమా. ఆ మామిడికాయ పునాస్ మామిడికాయ కదా, బాబ్బా టూ నైస్ అండి ఆ ఫ్లేవరు. ఇప్పుడు మనం ఉప్మా రవ్వని ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే పైకి ఉడుకుతుంది కదా, చిన్నగా సిమ్లో పెట్టేద్దాం. ఇదిగోండి, ఉప్మా అయిపోయింది. చాలా ఈ ఫ్లేవర్కి అయితే ఇంకా మీరు ఖచ్చితంగా చేసుకోవాలంటేనండి, మీరు కంపల్సరీ చూడడమే కాదు మీరు ట్రై చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు లాస్ట్లో నెయ్యిని వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ నెయ్యిని ఇలా పైన ఇలా అనేసి లిడ్ పెట్టేసి 1 మినిట్, ఈ లిడ్ని ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తినేయండి. సూపర్గా ఉంటుంది. ఓకే, మీరు కూడా చేసుకోండి మామిడికాయ ఉప్మా. థ్యాంక్ యూ.